ఇది రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్. ఇది ఇక్కడ మనకు నో సర్వీస్ అని ఉంది కదా. ఇది నో సర్వీస్ని మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్టింగ్లోకి వెళ్ళి ఆల్రెడీ సిమ్ ఉంది దాంట్లో. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ స్పీస్లోకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ బేస్ బ్యాండ్ ఓకే ఉంది. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా స్టేటస్లోకి, ఈ స్టేటస్లోకి వెళ్ళాలి. స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిమ్ 1లో ఉంది సిమ్ కాబట్టి ఇక్కడ సిమ్ స్టేటస్ వచ్చేసి నో సర్వీస్ ఉంది. దీన్ని మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అన్నమాట. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సర్వీస్ స్టేటస్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, సర్వీస్ స్టేటస్లో ఏముంది, రేడియో ఆఫ్. ఏముంది, రేడియో ఆఫ్ ఉంది. దీన్ని మనం ఎలా ట్రేస్ అవుట్ చేయాలి, ఎలా చేయాలనేది ఇప్పుడు ముందు చూస్తాం మనం. ఈ ప్రాబ్లం ఉంది. ఇది రేడియో ఆఫ్ ఉన్నప్పుడు ఏమేమి వోల్టేజ్లు డ్రాప్ అవుతావు అనేది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. అలాగే వోల్టేజ్లు అన్నీ డ్రాప్ అయింటాయి. ఇప్పుడు దీన్ని ఎలా చెక్ చేయాలంటే విత్ డిఎస్ఓ ద్వారా ఎలా చెక్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను. ఓకే, ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది చెప్పాను కదా ఇందాకనే ఫోన్ ఇప్పడం జరిగింది. ఇప్పుడు ఒక నిమిషం మల్టీమీటర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మల్టీమీటర్ పైన పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నాం కదా, ఓకేనా. ఇది వేరే షాప్కి అయితే వచ్చింది. మొత్తం రిపేర్ చేసినారు, కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఇది ఎస్డిఆర్, ఇదైతే ఎస్డిఆర్, ఇదైతే 3G 4GPA, ఇది 2GPA స్విచ్ ఇది, ఓకేనా. ఇప్పుడు బోర్డు బయటికి తీయడం క్లీన్ చేసుకుందాం. అంతా రిపేర్ చేసేసినారు కదా, ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసినారు. ఇక్కడ 4GPA దగ్గర క్లీన్ కాలేదు బాగా. మీరు చూసినట్టయితే అక్కడ ఒక కాంపోనెంట్ అయితే కదిలింది. ఇది ఇలా వేరే వాళ్ళు రిపేర్ చేసినది ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ట్రేస్ అవుట్ చేయాలి అంటే బాగా ఫస్ట్ వాష్ చేసుకోవాలి బోర్డుని. వాష్ చేసుకున్న తర్వాతనే ఐ టెస్ట్ చేయాలి. ఐ టెస్ట్ చేస్తే అప్పుడు మనకు బయట బాగా కనిపిస్తుంది. అంటే బోర్డు బాగా మంచి క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట.
ఇది HDR660, ఇది 4 GPA, ఇది 3 GPA, ఇది HDR, ఇది ఇంకా నీట్గా చేయాలా. ఇలా సందులలో మొత్తం ఇంకా ఉంది గ్లూ. ఫస్ట్ వాష్ చేసుకోవాలి మొబైల్ బోర్డుని. ఎంత వాష్ చేస్తే అంత నీట్గా అవుతుంది. అప్పుడు మనకు డిక్లేర్ కనబడుతుంది, బాగా నీట్గా కనిపిస్తుంది క్లారిటీగా మైక్రోస్కోప్లో. ఇక్కడ ఏమైనా కాంపోనెంట్స్ ఉన్నాయా పోయినాయా అన్నీ ఐడెంటిఫై అవుతాయి మనకు. ఓకే, ఇప్పటికైతే ప్రస్తుతానికి మంచిగా క్లీన్ అయింది. మీకు మంచిగా జూమ్ చేసి చూపిస్తా. ఓకేనా, ఇక్కడ ఈ రెసిస్టర్కి ఇక్కడ క్యాప్ కనెక్టెడ్ అయింది. ఓకేనా, ఇక్కడ ఇవన్నీ కదిలినాయి, ఇక్కడ ఇవి కదిలినాయి. ఓకేనా, ఇది HDR. ఇది ఇక్కడ అన్ని వోల్టేజ్లు డ్రాప్ అవుతాయి. HDRకి వచ్చేటి కానీ CPUకి వెళ్ళే లైన్స్ కానీ అన్నీ డ్రాప్ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఐ టెస్ట్ చేస్తున్నాను నేను. మీరు కూడా ఐ టెస్ట్ బాగా చేసుకున్నాలి. ఐ టెస్ట్ ఇంపార్టెంట్. ఇది వేరే షాప్ నుంచి మనకు వచ్చింది, ఆయన మన దగ్గరకు వచ్చింది. అంటే అక్కడ వాళ్ళకు వర్క్ అవ్వలేదని మన దగ్గరకు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు బోర్నియో ఓపెన్ చేస్తా. బోర్నియో ఓపెన్ చేసి షోరూమ్లోకి Note 10 Pro Max బిట్ మ్యాప్ ఓపెన్ చేస్తా. ఇప్పుడు మనకు బిట్ మ్యాప్ ఓపెన్ అయింది. ఫస్ట్ మనం ఎక్కడెక్కడ ఏం చెక్ చేయాలనేది ఇప్పుడు చూస్తాం. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను. ఇక్కడ APTలోకి వచ్చింది. ఇది APT ICది. ఒకటి CPU-లోకి వెళ్ళింది. ఈ CPU-లోకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ 2 GPA 4 GPAలోకి వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనం మంచిగా GRని చెక్ చేసుకున్నది. సరే, ప్రస్తుతానికైతే ఇక్కడ ఇది కలిసింది కదా, ఇది ఏం లైన్ అనేది నేను చూస్తా. ఇది VPA ఇది. ఓకే, మనం WPR 3 GPA 4 GPA రిమూవ్ చేయాలి. GPAని
రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకా కాంపౌండ్స్ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిఆర్ని చెక్ చేయాలి. ఇది మీకు ఎన్నో పిన్ అనేది ఇంతకుముందు వీడియోలో క్లారిటీ చెప్పిన ప్రతి పది చెప్పనిక రాదు నాకు. 335 దాకా వచ్చింది జిఆర్. ఇది 320 దాకా వచ్చింది. ఇప్పుడు డిఎస్ఓ ద్వారా ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు మీకు డిఎస్ఓ కనెక్ట్ చేసి చూపిస్తా. ఇది డిఎస్ఓ అయితే ఓపెన్ అయింది. ఓకేనా. ఓన్లీ వోల్టేజ్ వస్తుంది కానీ పల్స్ ఫ్రీక్వెన్సీ అయితే రావడం లేదు దీనికి. ఓకేనా. ఇప్పుడు రేడియో ఆఫ్ రిపేర్ చేసిన తర్వాత మీకు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో మీకు నీట్గా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎంత జిఆర్ వచ్చిందనేది మీకు చూపిస్తా.
35, 335. ఇది 1.8 లైన్. ఇది VPH లైన్. ఓకే, ఇక్కడ ఈ ఐసీని కూడా రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేయడం జరిగింది. చూద్దాం HDR గడ కూడా ఏమైనా ఉందా పోయిందని. ఇక్కడ 323 వచ్చింది. ఇక్కడ కూడా 324 సేమ్ వచ్చింది. అంటే ఏసీ నుంచి ఏసీకి ఓకే ఉంది. 325 ఓకే వచ్చింది. ఇంత కూడా ఓకే వచ్చింది. ఈ 00 రెసిస్టర్లు ఇవి ఓకేనా. 00 రెసిస్టర్లు ఓకే ఉంది. ఇక్కడ చెప్పాను కదా DRXS అని. ఈ DRXS ఇది కూడా చూసుకుందాం. ప్రస్తుతానికైతే రెండు ఏమైనా షార్ట్ అనేది చూసుకున్నాను. ఏం షార్ట్ లేదు. DRXలో ఇక్కడి నుంచి ఇది ఒకటి 326 వచ్చింది. ఇది కూడా వచ్చింది. ఒకసారి బోర్డు మళ్ళీ వాష్ చేద్దాం. DRXS ఇది ఓకే. అప్పుడు నీట్గా లేదని మళ్ళీ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఓకే. మళ్ళీ ఇలా చెక్ చేయాలి. ఓకే ఉంది. అదేమో కరెక్ట్ ఉంది కానీ ఇక్కడ 2GBA డిఫరెంట్ ఉంది. ఇది ఇక్కడ చూడు, మీకు బోర్నియోలో చూపిస్తా, దాంట్లో చూపిస్తా. ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ లాస్ట్ నుండి ఈ లాస్ట్కి ఫుల్ ఉన్నాయి. ఇక్కడ ఈ లాస్ట్ నుండి ఈ లాస్ట్కి ఫుల్ ఉన్నాయి. కాకపోతే ఇవి ఈ నుంచి వీటికి ఆఫ్ ఉన్నాయి. బాగా అర్థం చేసుకోండి. ఇవి ఇక్కడ ఆఫ్ ఉన్నట్టు ఇక్కడ పక్క ఉన్నాయి. ఆఫ్ ఉన్నటివి ఇక్కడ పక్క ఉన్నాయి. ఇక్కడ ఈ ఆఫ్ ఉన్నటివి ఇక్కడ ఈ లైన్లో ఉన్నాయి. మనకు ఇక్కడ లైన్లో ఉన్నాయి. ఓకేనా. ఈ ఫుల్ ఉండేటివి ఇలా ఉన్నాయి. ఇవి ఎందుకు అని ఇప్పుడు మనం చర్చించుకున్నారా, అదేం పెద్ద విషయం కాదు. కాకపోతే ఇలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు కూడా. ఇది బోర్నియోలో ఫాల్ట్ ఉంది అన్నమాట. బోర్నియోలో ఫాల్ట్ ఉంది. ఎట్లా
మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఈ నుంచి చూపిస్తా, మీకు ఆ తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఈ లాస్ట్ నుండి లాస్ట్కి ఫుల్ ఉంది. ఈ లైన్లు కాదు మళ్ళీ. ఓకేనా? ఆ తర్వాత ఇవి చూడండి, ఈ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 యువతలకు వచ్చింది కదా, 10 11 అని ఈ లైన్లో యువతలకు వచ్చింది. ఇప్పుడు ఈ హాఫ్ లైన్లోనే చూడు, 1 2 3 4 5 6 7 8 9 10, ఈ పక్క 10 అంటే 2 లైన్లు వచ్చింది మనకు. ఇక్కడ ఇలా ఉండాల్సిన 12 లైన్లు, ఇలా ఉండాల్సిన 12 లైన్లు ఇలా ఉంది, ఇలా ఉండాల్సిన 10 లైన్లు ఇలా ఉంది. 1 2 3 4 5 6 7 8 చూసినారు, ఇక్కడ 8 ఉంది. అంటే ఇది కరెక్టా లేదంటే బోర్నియా రాగా? 1 2 3 4 5 6 7 8 ఉంది. దీన్ని కూడా సర్చించుకుందాం. 1 2 3 4 5 6 7 8, ఇది 8 ఉంది మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 10 11 ఉంది. ఇది 11 ఉంది, మరి ఇదేం 12 ఉందా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మళ్ళా రాంగ్ ఉంది కదా ఇది. కాంబినేషన్ ఏం తీసుకుందాం? మనకు నోస్ పాయింట్ ఇక్కడ ఉంది. ఓకేనా? దీని నోస్ పాయింట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు మనకు నోస్ పాయింట్ నుంచి లెక్క అన్నమాట. ఒకటి 2 3 4 చూసినారు, ఇక్కడ కంటిన్యూటీ మిస్ అయింది. ఇది కొంచెం గడిబిడిగానే ఉంది. ఓకేనా? సరే, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే 1 2 3 4 5. ఓకే, అది కాదు, సారీ ఈ నుంచి గ్రౌండ్ 300. ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది, మీరు చాలా డిక్లేర్గా నీట్గా చూసుకోవాలి. 1 2 3 4 5 339 5 కదా. 1 2 3 359. చూసినారా ఇది ఎలా రాంగ్ వస్తుంది? మీకు బాగా అబ్జర్వ్ చేయి, చాలా డిఫరెంట్గా వస్తుంది. ఒకటి 2 3 4 5 5 ఇది. ఓకేనా? 1 2 3 4 5
రాలే, ఇది ఆరో దానికి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఇది ఉంది, ఇది ఆరోది, మళ్ళా దీనికి వస్తుంది చూడండి. ఐదవది, ఆరోది, సరే. ఇప్పుడు నేను ఒక పని చేస్తా. ఇక్కడ ఏపీటీ వేసింది కదా, ఏపీటీ వేసి ఓకే కట్ అవుతుంది. ఇది ఏపీటీ వేసింది. ఇప్పుడు నేను ఏపీటీ అయితే వేసుకోవడం ఇది కొంచెం బంగారం అవుతుంది, కాకపోతే మా దగ్గర 5 రోజులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏపీటీఐసి కూడా రిమూవ్ చేయడం జరిగింది మనకి. ఇప్పుడు ఇక్కడ జిఆర్ అనేది మనకు రావాలి. $324 జిఆర్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ జిఆర్ అనేది వస్తుంది నాకు. అయితే ఇప్పుడు లైన్ ట్రేసింగ్ చేసుకుంటాను. లైన్ ట్రేసింగ్ అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. 1 2 3 4 5ది. ఓకే,
ఇప్పుడు ఐదో దానికి గ్రౌండ్ చేసిన, అక్కడ కూడా ఐదోది గ్రౌండ్ రావాలి నాకు. ఇది ఓకే. అంటే ఇది గ్రౌండ్ అయింది. ఇప్పుడు మళ్ళా ఆరోది కూడా గ్రౌండ్ చేస్తున్నా. ఓకేనా, గ్రౌండ్ చేసినాను ఆరోది కూడా. 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ కూడా గ్రౌండ్ వచ్చింది కదా మీకు. ఇంకా మీకు దీనిలో చూపిస్తా. ఇది ఏపీటీది కదా, ఇది ఏపీటీకి సంబంధించినది. ఇది ఏపీటీకి, ఇది 5వ నెంబర్, ఇది 6వ నెంబర్. మాకు 4 చూపించాల. ఇది 5వ నెంబర్, ఇది 6వ నెంబర్. ఓకేనా, ఇప్పుడు మనకు ఇక్కడ కూడా కరెక్ట్గా 5 6కి గ్రౌండ్ రావాలి. 1 2 3 4 5. ఇది వేరే. 7 గ్రౌండ్ వచ్చింది, ఇక్కడ గ్రౌండ్ రాలేదు. ఒక లైన్ అయితే మిస్ అయిందని నేను చెప్పుకోగలుగుతాను. ఇది అసలు సంబంధించిన లైనే కాదు అది. ఇది ఎందుకంటే 12 బాల్స్లో అక్కడ ఉంది, ఇదేమో 4 బాల్స్లో అక్కడ ఉంది కాబట్టి నాకు లేదని నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఏపీటీకి ఇస్తా. వాళ్ళకి ట్రేసింగ్ అర్థం కాకనే రిటర్న్ పంపించినారు ఫోన్. వాస్తవం చెప్పాలంటే ట్రేసింగ్ అర్థం కాకనే రిటర్న్ పంపించినారు. చిప్ లెవెల్ అంటే చిప్ లెవెల్ కాదు, ఇది ట్రేసింగ్కి వెళ్ళాలి. చూడండి మైక్ రావడం లేదు. ఫోన్ చేసి చూసి కొంచెం ఇచ్చేది ఉంది కస్టమర్కి.
ఇప్పుడు మనం ఇక్కడ చెప్పినాం కదా, ఈ కనిపిస్తుంది అనేది ఇది 5 6 పిన్ అన్నమాట. రెండింటికి జంపర్ ఇచ్చేసిన. ఇక్కడ కూడా మనకు 5 6కి రావాలి. ఏది గ్రౌండ్ రావాలి. 1 2 3 4 5 6 వచ్చింది కదా. ఇక్కడ 5 6కి రావాలి. 1 2 3 4. ఇది వేరే, ఇది అప్ అండ్ డౌన్ వస్తుంది. ఇదైతే ఓకే వచ్చింది, ఇది రావడం లేదు. నాకు తెలిసి ఇదే ఫాల్ట్ ఉండొచ్చు. ఒకసారి ఐసీ డేటా షీట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకైతే ఫుల్ వచ్చింది, దాంట్లో తప్పు వచ్చింది. బోర్నీలో ఐసీ డేటా షీట్లో అయితే వచ్చింది 1 2 3 4. ఓకేనా. ఒకటి 2 3 4 5. ఇది 6. ఇది విఐఓ లైన్. ఇది విఐఓ లైన్. దీని కన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇది 1.8 లైన్. ఇది 5వ పిన్ ఆర్ఎఫ్ఎఫ్ క్లాక్, ఆర్ఎఫ్ఎఫ్ డేటా అవుతుంది. ఓకేనా. ఇక్కడ 341. ఇక్కడ ఎంత వస్తుంది? ఓకే, ఇది ఓకే అండి. ఇప్పుడు దీని సంగతి తెలుసుకున్నాను. అవన్నీ ఏం చూడదలుచుకోలేదు. ఐస్ మీద డిపెండ్ అవుతున్నా. ఈ ఐస్ ఉంది కదా, ఈ ఐస్ మీదే డిపెండ్ అవుతున్నాను నేను. ఇక్కడి నుంచి 5 6 2.
ఓకే, నేనైతే ప్రాబ్లం అయితే సాల్వ్ చేసిన. చూద్దాం ఇప్పుడు ఐసీ రివాల్వ్ చేసి ఇంకా కేపీఆర్ ఎక్కడంటే అక్కడ అనిపిస్తుంటుంది. మరి బోర్డుని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి.
చేసేటప్పుడు కాయలు జరుగుతుంది. హలో హలో అన్నా, అది ఐసి మార్చాలా? అయిందన్నా ఆ, వస్తున్నాను అన్న. ఉమ్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెక్ చేసినప్పుడు రేడియో ఆఫ్కి పల్స్ రాలేదు కదా, ఇప్పుడు చెక్ చేద్దాం వస్తుందా లేదా అని. మనకు పల్స్ అయితే రావాలి 100% రేడియో ఆఫ్కి. ఇప్పుడు 100% పల్స్ వస్తుంది. మనకు ఫ్రీక్వెన్సీ కూడా 38 మెగా హర్ట్జ్ వస్తుంది. ఇంతకుముందు మనకు ఫ్రీక్వెన్సీ అనేది అయితే ఏం రాలేదు, ఇప్పుడైతే చూడండి అదో ఎంత స్టేబుల్ వస్తుంది ఫ్రీక్వెన్సీ. ఇలా రేడియో ఆఫ్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ అనమాట ఇది. ఇలా ఫ్రీక్వెన్సీ అయితే మనకు 100% రావాలి, ఓకేనా. అలాగే ఇక్కడ HDR కూడా ఒక పాయింట్ టవర్ తెప్పించినాము, ఓకేనా. ఇది ఫ్రీక్వెన్సీ అంటారు. ఇక్కడ ఇది ఆర్ఎఫ్ఎఫ్ క్లాక్, ఆర్ఎఫ్ఎఫ్ డేటా కాకపోతే నేను ఆర్ఎఫ్ఎఫ్ క్లాక్లోనే పెట్టిన. ఇప్పుడు మనకు మళ్ళీ టవర్ పోయింది, అందువల్ల రాదు. వచ్చిపోతుంది ఎందుకంటే పైన యాంటీనా బ్యాక్ డోర్ లేదు, అందువల్ల మీకు ఫ్లక్చువేట్. ఇలా ఫ్రీక్వెన్సీ అనేది లెవెల్గా రావాలా. ఇక్కడ లెవెల్గా ఒకటే లెవెల్, ఇట పైకి కిందికి జిగ్జాగ్ రాకూడదు అనమాట. జిగ్జాగ్ రాకుండా నీట్గా రావాలి. దీనికి 2.0 వోల్టేజ్ రన్ అవుతుంది. అలాగే ఫ్రీక్వెన్సీ వచ్చేసి 38 మెగా హర్జ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఓకేనా. ఇది పీక్ టు పీక్ అనేది కూడా వోల్టేజ్కి సంబంధించింది. హై వోల్టేజ్ అనేది మనకు 2.0 దాకా వస్తుంది, అంటే 1.8 రావాలా. కాకపోతే మనకు డిఎస్ఓలో కరెక్ట్ చూపిస్తుంది అనమాట, 2.0 దాకా పోతుంది, ఓకేనా. ఇలా స్టేబుల్గా లెవెల్గా రావాలి, అప్ అండ్ డౌన్ అనేది రాకూడదు, ఓకే. ఇది డిఎస్ఓ సెట్టింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. ప్రతి వీడియోలో మీకు చెప్తున్నా వీడియోస్ వస్తాయని, అలాగే వస్తాయి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి April 15న స్టార్ట్ అవుతుంది. మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడైతే ఫోన్ అయిపోయింది, వచ్చింది కదా.
నెట్వర్క్ అయితే వచ్చింది కదా. ఇదో ఇక్కడ మీకు ఎయిర్టెల్ అని వచ్చింది కూడా. ఇక్కడ ఎయిర్టెల్ అని వచ్చిందా. అప్పుడు నో సర్వీస్ ఉండే, ఇప్పుడు మనకు ఇన్ సర్వీస్ వచ్చింది కదా. అప్పుడు రెడీ ఆఫ్ అని పెట్టినాము, వచ్చింది. ఇప్పుడు ఇన్ సర్వీస్ అంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకేనా. లైన్ ట్రేసింగ్ ఇంపార్టెంట్, ఏమిటికైనా కానీ లైన్ ట్రేసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. అలాగే ఇక్కడ ఆల్ మొబైల్ రిపేరింగ్ నేర్పించబడును. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.